భూపాలపల్లిలో నిర్వహించిన ధర్నా అనంతరం ప్రెస్ మీట్ లో డాక్టర్ విశారాధన్ మహారాజ్ మాట్లాడుతూ జర్నలిస్ట్ రవీందర్ పై జరిగిన దాడి ఘటనలో మధువంశీరావును 48 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్దేశిత సమయంలో అరెస్ట్ చేయకపోతే భూపాలపల్లి బంద్ కు పిలుపునిస్తామని డాక్టర్ విశారాధన్ మహారాజ్ ప్రకటించారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ధర్నాలో కొంతమంది ప్రజలకి అసౌకర్యం కలిగింది, దానికి క్షమాపణ కూడా కోరుతున్నాం. ఒక పెద్ద న్యాయం చేయడానికి ఒక చిన్న కొద్ది మంది అసౌకర్యానికి గురవుతారు, అది సహజమైన సూత్రం. కానీ ఈరోజు ఎస్పీ గారు లైన్లో వచ్చి ఫోన్లో మాట్లాడారు. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో అతన్ని పట్టుకుంటామని చెప్పారు. ఐఓ డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పక్కన ఉన్నటువంటి కాటారం డిఎస్పీ మేము అదే పనిలో ఉన్నాం, అరెస్ట్ చేస్తామని అంటున్నారు. కానీ మేమేమంటున్నామంటే 6 రోజులు రేపటికి 7వ రోజు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏం లేదు, సింపుల్. అక్కడ అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మధు వంశీకృష్ణ అనేటువంటి ఈ వెలమ దొర, ఈ దొర వెనక డిఎస్పి సంపత్రావు ఉన్నాడు. సంపత్రావు వెనక ఎమ్మెల్యే గండ్రగొడ్డలి సత్యనారాయణ ఉన్నాడు. గండ్రగొడ్డలి సత్యనారాయణ వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి అండదండలతో గండ్రగొడ్డలి సత్యనారాయణ కింద డిఎస్పి సంపత్రావు ఆశీస్సులతోటి మధు వంశీకృష్ణ అనే దొంగ, నంబర్ 1 లోఫర్, ఒక రౌడీ షీటర్, వాడిని మా చేతికి ఒప్ప చెప్తే వాడి సంగతి చూస్తాం మేము. కానీ వాడిని వీళ్ళంతా దాచిపెట్టి ఒక రౌడీని ఒక ఎమ్మెల్యే దాచిపెడతాడు. ఒక రౌడీని, అణగారిన వర్గాల్ని కొట్టి హింసిస్తున్నటువంటి ఒక రౌడీ షీటర్ని ఒక డిఎస్పి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యేకి హెచ్చరిక చేస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి అయి బీసీఎస్ ఎస్టీల 95% ఓట్లని దొంగిలించి నువ్వు ఒక రౌడీ షీటర్, మా పోరాళ్ళని, మా వాళ్ళని వేధిస్తూ ఈ ప్రాంతంలో దళితుల్ని కొట్టి ఇప్పటికే 2 సార్లు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన మీద రౌడీ షీట్ నమోదైంది. నువ్వు మొన్న జర్నలిస్టుని కొట్టిండు. మరి ఇలాంటి చీటర్ని, రౌడీ షీటర్ని ఎమ్మెల్యే తన పక్కన ఉంచుకోవడానికి సిగ్గు శరం ఉండాలి ఎమ్మెల్యేకి అని అంటాను. మీ సందర్భాన్ని ఎమ్మెల్యేకి శరం ఉండాలా? ఇలాంటి రౌడీ షీటర్ని దాయడానికి, ఇలాంటి రౌడీ షీటర్ని నీ దగ్గర దాచిపెట్టడానికి ఎమ్మెల్యేకి శరం ఉండాలంటున్నా. ఒకవేళ 2 రోజుల్లో 48 అవర్స్ టైం ఇస్తున్నాం ఎస్పీ గారికి, ఎమ్మెల్యేకి, ఇక్కడ ఉన్న డిఎస్పీకి, పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నాం. 48 గంటల్లో ఈ భూపాలపల్లి ప్రాంతంలో దళితుల్ని, బీసీలని, అణగారిన వర్గాల్ని చిత్రహింసలు పెడుతూ, దాడులు చేస్తూ, రౌడీ షీట్ ఓపెన్ చేయించుకొని అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన అనేక సార్లు దాడులు చేసిన వంశీకృష్ణారావు ఎవడైతే ఉన్నాడో ఆ వెలమదొరని ఇమీడియట్ గా 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇంటిని 1000 మందితో చుట్టుముడతాం, ధర్నా చేస్తాం. ఎమ్మెల్యే ఇంటి ఎస్పీ కార్యాలయం చుట్టుముడతాం, డిఎస్పీ సంపత్రావు కార్యాలయం క్యాంప్ ఆఫీస్ చుట్టుముడతాం. మర్యాదగా గౌరవంగా చెప్తున్నాం, గౌరవిస్తాం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సంస్థలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ని మేము గౌరవిస్తాం. డాక్టర్ అంబేద్కర్ రాసిన డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ మెకానిజం, ఈ మెకానిజంలో పోలీసుని గౌరవిస్తాం. కానీ మీరు మధు వంశీకృష్ణ పక్షాన నిలబడి, వెలమదొరల పక్షాన నిలబడి, వాళ్ళు ఆ 99% ఉన్న బీసీఎస్సీ ఎస్టీ నోటిన మన్నుగొట్టి 1%, 2% ఉన్న రెడ్డి వెలమదొరల చేతిలో, వాళ్ళలో కూడా అనేక మంది న్యాయమైన వాళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. మీ వల్ల వీళ్ళకి నీతి న్యాయంగా బతుకుతున్నటువంటి అగ్రవర్ణాల్లో మీ వల్ల చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఈ సందర్భంగా చెప్తున్నాయండి, మళ్ళొకసారి 48 గంటలు ఎమ్మెల్యే గారికి, 48 గంటలు ఎస్పీ గారికి, 48 గంటలు డిఎస్పీ ఎవరైతే సంపత్రావు ఉన్నాడో వాళ్ళకి, మొత్తం పోలీసింగ్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి చెబుతున్నాం. 48 అవర్స్ లో మీరు ఇమీడియట్ గా ఆ మధు వంశీకృష్ణారావుని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కి పంపాలని కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వేలాది మందితోటి ఎమ్మెల్యే ధర్నా చేస్తాం. ఎమ్మెల్యే ఇంటి చుట్టూ, పోలీసు యంత్రాంగం ఎస్పీ ఆఫీస్ చుట్టూ, కార్యాలయం చుట్టూ ధర్నా